ఇప్పుడు గోవా పంజిమ్ పనాజీ అంటే గోవా హెడ్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం. ఇగో బోటింగ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడే బోటింగ్ చేసి బయటకు వచ్చాము. ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఒక క్రూజ్ అనమాట. మేము ఇంత పెద్ద క్రూజ్ కాదు, మేము చిన్న క్రూజ్లో వెళ్ళి వచ్చాము. సో ఇది మరొక క్రూజ్. బాగుంది, చాలా బాగా వర్షం పడుతుంది. అంటే కొంచెం భయంగా ఉంటుంది, అట్లాగే చాలా బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. ఎంత పెద్ద బోట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ చాలా బాగున్నాయి. చూసారా అంత ఎట్లా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. ఇదిగో ఇది గోవాలో కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కనుక ఇది బ్యాక్ వాటర్ ఏరియా. ఎక్కడి నుంచి బయలుదేరుతాయి అనమాట బోట్స్. అదే సారీ క్రూజ్లు. नहीं इधर से नहीं अंदर ही बैठ गया, बाहर नहीं गया. आप बाहर निकले थे पहले? हाँ नहीं अभी बाहर निकला. बोट से आए आप? हाँ ఇగో ఎందుకు వచ్చారు లోపలికైనా అడుగుతున్నారు. ఆల్రెడీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళామండి, ఇంకా బయటికి వెళ్ళలేదు అన్న. అక్కడ ఒక దూరంగా ఒక క్రూజ్ వెళ్ళిపోతుంది. తర్వాత అది అంతా ఫుల్ వర్షం అనమాట, అందుకనే మీకు పక్కన సరిగ్గా ఏం కనపట్టలేదు. ఇట్లా చూశారు కదా, మొత్తం అంతా బ్రహ్మాండంగా చక్కగా బోట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి డీజే ఉంటుంది, అదే తర్వాత తాగే వాళ్ళకి మందు ఉంటుంది. సో ఇంతని ప్యాకేజ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. సో అట్లా ఇప్పుడు పనాజీ దగ్గర ఉన్నాము. సో దూరంగా అక్కడంతా ఇదంతా ఇంకో వ్యూ అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇది కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్కి సంబంధించిన ఇంకొక వ్యూ. ఇది కేబుల్ బ్రిడ్జ్. మళ్ళీ ఇప్పుడు గోవా పంజిమ్ పనాజీ అంటే గోవా హెడ్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం. ఇగో బోటింగ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడే బోటింగ్ చేసి బయటకు వచ్చాము. ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఒక క్రూజ్ అనమాట. మేము ఇంత పెద్ద క్రూజ్ కాదు, మేము చిన్న క్రూజ్లో వెళ్ళి వచ్చాము. సో ఇది మరొక క్రూజ్. బాగుంది, చాలా బాగా వర్షం పడుతుంది. అంటే కొంచెం భయంగా ఉంటుంది, అట్లాగే చాలా బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. ఎంత పెద్ద బోట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ చాలా బాగున్నాయి. చూసారా అంత ఎట్లా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. ఇదిగో ఇది గోవాలో కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కనుక ఇది బ్యాక్ వాటర్ ఏరియా. ఎక్కడి నుంచి బయలుదేరుతాయి అనమాట బోట్స్. అదే సారీ క్రూజ్లు. नहीं इधर से नहीं अंदर ही बैठ गया, बाहर नहीं गया. आप बाहर निकले थे पहले? नहीं अभी बाहर निकला. बोट से आए आप? ఇగో ఎందుకు వచ్చారు లోపలికైనా అడుగుతున్నారు. ఆల్రెడీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళామండి, ఇంకా బయటికి వెళ్ళలేదు అన్న. అక్కడ ఒక దూరంగా ఒక క్రూజ్ వెళ్ళిపోతుంది. తర్వాత అది అంతా ఫుల్ వర్షం అనమాట, అందుకనే మీకు పక్కన సరిగ్గా ఏం కనపట్టలేదు. ఇట్లా చూశారు కదా, మొత్తం అంతా బ్రహ్మాండంగా చక్కగా బోట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి డీజే ఉంటుంది, అదే తర్వాత తాగే వాళ్ళకి మందు ఉంటుంది. సో ఇంతని ప్యాకేజ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. సో అట్లా ఇప్పుడు పనాజీ దగ్గర ఉన్నాము. దూరంగా అక్కడంతా